అందరికీ స్వాగతం, సుస్వాగతం. I am Chanda Apparao, Assistant Professor of Economics, Department of Economics, Government Degree College, Huzur Nagar. Today we are going to discuss about growth and development. ఈ రోజు మనము ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి మధ్య ఉన్నటువంటి భేదాలను అధ్యయనం చేద్దాం. చాలా కాలం పాటు ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి అనేటువంటి రెండు పదాలు కూడా పర్యాయ పదాలు అనేటువంటి అభిప్రాయము ఉండేది. అంటే రెండు కూడా ఒకే అర్థాన్ని సృజించేటువంటి పదాలు అని భావన. ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి అనేటువంటి పదాల మధ్యన ఏ విధమైనటువంటి తేడా లేదు అనేది అప్పుడున్నటువంటి ఆలోచన విధానం. అయితే ప్రప్రథమంగా 19వ శతాబ్దం లోపల హిక్స్, సుంపీటర్ అనేటువంటి ఇద్దరు ఆర్థికవేత్తలు ఈ రెండు పదాలు పరస్పరం పర్యాయ పదాలు కావు, ఈ రెండు పదాల మధ్యన కొంత వైరుధ్యము, కొంత భేదము ఉంది అని అభిప్రాయపడటం జరిగింది. శ్రీమతి హిక్స్ మరియు సుంపీటర్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన తర్వాత ఈ రెండు వేరు పదాల మధ్యన ఉన్నటువంటి వైరుధ్యాల గురించి విస్తృతమైనటువంటి అధ్యయనం కొనసాగింది. ఈ రెండు పదాలని నిర్వచించడం కోసము, ఈ రెండు పదాల యొక్క అన్వయాన్ని పరిశీలన చేయడం కోసము అనేక రకాల ప్రయత్నాలు జరిగాయి. మనం స్థూలంగా పరిశీలించినట్లయితే ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి పదాలకు వేరు నిర్వచనాలు మనం చెప్పుకోవచ్చు. స్థూలంగా ఆర్థిక వృద్ధి అంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థ లోపల ఉత్పత్తిలో వచ్చినటువంటి పెరుగుదలని మాత్రమే మనం ఆర్థిక వృద్ధి అని అంటాం. అదేవిధంగా ఒక దేశ ఆర్థిక వ్యవస్థ లోపల ఉత్పత్తిలో పెరుగుదలతో పాటు వ్యవస్థాపరమైన, సాంకేతిక పరమైన మార్పులు కూడా వచ్చినట్లయితే వాటిని కూడా మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే అప్పుడు దాన్ని మనం ఆర్థికాభివృద్ధి అని భావిస్తాం. ఆర్థిక వృద్ధి గురించి పరిశీలన చేసేటువంటి సందర్భం లోపల కేవలం ఉత్పత్తిని మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక సంవత్సరం లోపల ఒక దేశ ఆర్థిక వ్యవస్థ లోపల ఉత్పత్తి పరిమాణంలో ఎంత పెరుగుదల వచ్చింది అనే దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని ఆ దేశం ఆర్థిక వృద్ధిని సాధించిందా లేదా అనేది నిర్ణయించడం జరుగుతుంది. ఇన్ ద సేమ్ వే, వెనెవర్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ద ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థిక వ్యవస్థ లోపల ఉత్పత్తిలో వచ్చినటువంటి మార్పులతో పాటుగా వ్యవస్థాగతమైన, సాంకేతికపరమైన మార్పుల్ని కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అంటే జనాభా పెరుగుదల విషయంలో కావచ్చు, ఉద్యోగ కల్పన విషయంలో కావచ్చు, పేదరిక నిర్మూలన విషయంలో కావచ్చు, ఆదాయ అసమానతలను తగ్గించడం విషయంలో కావచ్చు, ఇలా వ్యవస్థాగతంగా ఉన్నటువంటి అనేక రకాల మార్పుల విషయం లోపల ఎటువంటి మార్పులు వచ్చాయి, ఎటువంటి ప్రగతి వచ్చింది, అదేవిధంగా సాంకేతిక అంశాల లోపల కూడా ఎటువంటి మార్పులు వచ్చాయి, ఎటువంటి ప్రగతి వచ్చింది అనేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకోవటం జరుగుతుంది. మళ్ళీ మనం స్థూలంగా ఈ ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి అనేటువంటి రెండు పదాల మధ్యన ఉన్నటువంటి వైరుధ్యాన్ని గనక పరిశీలించినట్లయితే ఆర్థిక వృద్ధి అనగా కేవలం ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తిలో వచ్చేటువంటి పెరుగుదల మాత్రమే. ఆర్థికాభివృద్ధి అనగా ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తిలో వచ్చేటువంటి పెరుగుదలతో పాటు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ లోపల సంస్థాగతంగా, వ్యవస్థాపరంగా, సాంకేతికంగా వచ్చేటువంటి మార్పులు కూడా. అయితే సుంపీటర్ మరియు శ్రీమతి హిక్స్ ఈ వైరుధ్యాలని ప్రపంచానికి విదితం చేసిన తర్వాత అనేక మంది ఆర్థికవేత్తలు వాళ్ళ పరిశోధనలో భాగంగా ఈ పదాల మధ్యన నిర్వచనాలని, ఈ పదాల మధ్యన ఉన్నటువంటి వైరుధ్యాలని మరింత ప్రస్ఫుటంగా వివరించడం జరిగింది. మనం ఈ
పదాలకు సంబంధించినటువంటి నిర్వచనాలని కనుక కొన్నింటిని పరిశీలించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ఈ పదాలకు ఉన్నటువంటి నిర్వచనాలని మనం ఈ ఒక స్లైడ్ ద్వారా పరిశీలన చేద్దాం. ఈ స్లైడ్ ద్వారా మనం చెప్పుకున్నటువంటి అంశం ఏమిటనంటే ఆర్థిక వృద్ధికి ఆర్థికాభివృద్ధికి నిర్వచనాలలో ఎటువంటి తేడాలు ఉన్నాయి అనేది. ముఖ్యంగా సుంపీటర్ అనే ఆర్థికవేత్త క్రమంగా జరిగేటువంటి మార్పులను ఆర్థిక వృద్ధి అని, అనుకోకుండా జరిగేటువంటి మార్పులను ఆర్థిక అభివృద్ధి అని తెలియజేయడం జరిగింది. అంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థ లోపల నిర్మాణాత్మకంగా క్రమానుగతంగా అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతూ పోతూ ఉన్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్లాన్డ్ చేంజెస్ ఇన్ ద ఎకనామీ అని చెప్తాం. అంటే ప్రణాళికాబద్ధంగా వస్తున్నటువంటి మార్పులు అని చెప్తాం. అంటే ప్రణాళిక అంటే ఇక్కడ క్రమానుగతంగా అని అర్థం. ఈ సందర్భంలో ప్రణాళిక అంటే క్రమానుబద్ధంగా అని అర్థం. ఇటువంటి మార్పులని మనం ఆర్థిక వృద్ధి అని అంటాం. ఇన్ ద సేమ్ వే ఒక ఆర్థిక వ్యవస్థ లోపల ఆల్ ఆఫ్ సడన్ గా కొన్ని చేంజెస్ వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే అనుకోకుండా కొన్ని మార్పులు వచ్చేటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. దోస్ టైప్ ఆఫ్ చేంజెస్ కన్సిడర్డ్ యాజ్ ఎకనామిక్ డెవలప్మెంట్. అటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆర్థిక అభివృద్ధి అని అంటాం. ఈ నిర్వచనము సుంపీటర్ అనే ఆర్థికవేత్త ఇచ్చినటువంటి నిర్వచనంగా మనం భావించవచ్చు. యాజ్ పర్ సుంపీటర్, క్రమానుగతంగా జరిగేటువంటి మార్పులను ఆర్థిక వృద్ధిగా, అనుకోకుండా జరిగేటువంటి మార్పులను ఆర్థిక అభివృద్ధిగా మనం భావించవలసి ఉంటుంది. అదేవిధంగా ఆర్థిక వృద్ధికి ఆర్థికాభివృద్ధికి మధ్యన తేడాలను తెలియజేసినటువంటి ఆర్థికవేత్త జేఆర్ హిక్స్. జేఆర్ హిక్స్ అభిప్రాయంలో ఆర్థిక వృద్ధి అనేది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించింది, ఆర్థికాభివృద్ధి అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించింది. యాజ్ పర్ జేఆర్ హిక్స్, economic growth mostly relevant with the developed countries, whereas economic development relevant with the underdeveloping countries. అంటే ప్రపంచం లోపల ఆయా దేశాల మధ్యన ఆర్థిక పరమైనటువంటి వైరుధ్యాలు ఉన్నాయి. కొన్ని దేశాలు ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందిన దేశాలుగా భావించబడతాయి, కొన్ని దేశాలు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలుగా భావించబడతాయి. ముఖ్యంగా మనం అమెరికా, జపాన్, జర్మనీ లాంటి దేశాలను కనుక తీసుకున్నట్లయితే వీ కెన్ కన్సిడర్ ఆల్ దీస్ కంట్రీస్ యాజ్ డెవలప్డ్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్. ఇన్ ద సేమ్ వే మనం భారతదేశము, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ ఇటువంటి దేశాలను కనుక తీసుకున్నట్లయితే ఇవి అభివృద్ధి చెందుతున్న దేశాలుగా భావించబడతాయి. కాబట్టి ఈ ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి అనేటువంటి పదాలు ఈ దేశాల యొక్క స్థితిగతుల్ని అనుసరించి అన్వయింపబడతాయి అనేది జేఆర్ హిక్స్ అనే ఆర్థికవేత్త యొక్క ఉద్దేశంగా మనం అభిప్రాయపడవచ్చు. అంటే ఆర్థిక వృద్ధి అభివృద్ధి చెందిన దేశాల గురించి మాట్లాడేటువంటి సందర్భంలో మాట్లాడతాము, అభివృద్ధి చెందుతున్న దేశాల గురించి మాట్లాడేటువంటి సందర్భం లోపల మనము ఆర్థిక అభివృద్ధి గురించి మాట్లాడతాము. whenever you are talking about the economic process of the developed countries, we have to use the word economic growth, whereas whenever you are talking about the economic process in the underdeveloped countries like India, you have to use the word economic development. సుంపీటర్ మరియు జేఆర్ హిక్స్లతో పాటుగా ఇంకొక ఆర్థికవేత్త హెగెన్ ఈ రెండు పదాల మధ్యన వైరుధ్యాలను తెలియజేయడం కోసము ప్రయత్నించడం జరిగింది. యాజ్ పర్ హెగెన్, ఆర్థిక వృద్ధి అనేది అంతులేని నిత్యం కొనసాగే ప్రక్రియ. అదేవిధంగా ఉత్పాదకతలో నిరంతర పెరుగుదల ఏదైతే ఉందో అది ఆర్థికాభివృద్ధి. అంటే ఆర్థిక వృద్ధి అనేది నిత్యము కొనసాగే ప్రక్రియ.
మరి ఆర్థికాభివృద్ధి అనేది నిరంతర పెరుగుదల. అంటే హేగెన్ ప్రకారంగా ఆల్రెడీ సిద్ధించినటువంటి పెరుగుదల తదనంతర నిరంతర కొనసాగింపు ఏదైతే ఉందో అది ఆర్థిక వృద్ధి. తర్వాత నిరంతరము పెరుగుదలకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అది ఆర్థికాభివృద్ధికి సంబంధించినటువంటి అంశం. ఆ తర్వాత కిండెల్ బెర్గర్ అనేటువంటి ఆర్థికవేత్త ఉత్పత్తిలో పెరుగుదల సంభవిస్తే ఆర్థిక వృద్ధి అని, ఉత్పత్తిలో పెరుగుదలతో పాటు ఆ పెరుగుదలకు అవసరమైనటువంటి సాంకేతికమైన సంస్థాగతమైన మార్పులను ఆర్థికాభివృద్ధి అని వివరించడం జరిగింది. అంటే మనం స్థూలంగా ఆర్థికాభివృద్ధికి ఇచ్చుకునేటువంటి నిర్వచనంగా చెప్పబడేటువంటి నిర్వచనం ఏదైతే ఉందో దట్ వాజ్ గివెన్ బై ద ఎకనామిస్ట్ కిండెల్ బెర్గర్. ఏమంటున్నాడు కిండెల్ బెర్గర్? ఉత్పత్తిలో పెరుగుదల, ఒక దేశ ఆర్థిక వ్యవస్థ లోపల ఉత్పత్తిలో పెరుగుదల వస్తే దట్ ఈస్ ఎకనామిక్ గ్రోత్. ఉత్పత్తిలో పెరుగుదలతో పాటు అవసరమైన సాంకేతిక మార్పులు, సంస్థాగతమైన మార్పులు వస్తే దట్ ఈస్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఆ తర్వాత ఇంకొక ఆర్థికవేత్త గున్నార్ మిర్దాల్ అనేటువంటి ఆర్థికవేత్త ఆసియాకు సంబంధించినటువంటి ప్రఖ్యాత ఆర్థికవేత్త. ఈయన ఆసియా దేశాల లోపల పేదరికం ఎలా ఉంది అనే దాని మీద అనేక రకాల పరిశోధనలు చేసినటువంటి ఆర్థికవేత్తగా చెప్పబడతాడు. ఏసియన్ డ్రామా అనేటువంటి పేరుతోటి ఈయన రాసినటువంటి ఒక పుస్తకము ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పుస్తకంగా చెప్పబడుతుంది. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, గున్నార్ మిర్దాల్ ఆర్థిక అభివృద్ధికి ఆర్థిక వృద్ధికి మధ్య ఉన్నటువంటి తేడాలను ఎలా నిర్వచించాడు అనేది మనం ఈ సందర్భంలో పరిశీలిస్తే, ఆర్థిక వ్యవస్థ పూర్తి సాంఘిక వ్యవస్థ క్రింది స్థాయి నుంచి పై స్థాయికి కదలటం ఏదైతే ఉందో అది ఆర్థికాభివృద్ధి అంటారు. అంటే ఆర్థిక వ్యవస్థ లోపల, సామాజిక వ్యవస్థ లోపల కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఒక డైనమిక్ చేంజ్ అంటే ఒక కదలిక, ఒక మూమెంట్ ఏదైతే ఉందో దట్ కెన్ బి కాల్డ్ యాజ్ ఎకనామిక్ డెవలప్మెంట్ యాజ్ పర్ గున్నార్ మిర్దాల్. అంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థ లోపల, సాంఘిక వ్యవస్థ లోపల, అంటే సాంఘిక రంగం లోపల లేదా సామాజిక రంగం లోపల కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఒక కదలిక ఏదైతే ఉందో ఆ కదలికయే ఆర్థికాభివృద్ధి. అంటే ఇక్కడ గున్నార్ మిర్దాల్ ఎస్పెషల్లీ మెన్షన్డ్ ద సోషల్ సెక్టర్. ఇక్కడ సాంఘిక వ్యవస్థను ఆయన ఎక్కువగా పరిగణలోకి తీసుకున్నాడు. ఎందుకు అనంటే అభివృద్ధి చెందుతున్న దేశాల లోపల సామాజిక రంగం లోపల అనేక రకాల సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా పేదరికం, నిరుద్యోగం, ఆదాయ అసమానతలు, తర్వాత ఇంకా అనేక రకాల సామాజిక అణచివేతలు, అనేక రకాల సామాజిక దురాచారాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా అధిగమించబడినప్పుడు మాత్రమే మనం ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి ముందుకు పోతున్నట్టుగా ప్రయత్నిస్తున్నట్టుగా గున్నార్ మిర్దాల్ యొక్క ఉద్దేశం. ఫర్ దట్ రీజన్ హీ గివ్ మోర్ ప్రియారిటీ టు ద సోషల్ చేంజ్ whenever he was talking about economic development. ఇవన్నీ కూడా ఆర్థిక వృద్ధికి ఆర్థిక అభివృద్ధికి మధ్యన ఉన్నటువంటి తేడాలను చెప్పేందుకు గాను ఆయా ఆర్థికవేత్తలు ఇచ్చినటువంటి ఆయా నిర్వచనాలు. సరే, ఈ నిర్వచనాలు ఇలా ఉండగానే మనం ఇంకా కొంతమంది ఆర్థికవేత్తల యొక్క ఉద్దేశాలను కూడా అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా అటువంటి వాళ్ళలో మేయర్, బాల్డ్విన్ అనేటువంటి ఆర్థికవేత్తలు ముఖ్యులు. మేయర్, బాల్డ్విన్ అనేటువంటి ఆర్థికవేత్తలు ఏమంటారంటే ఆర్థిక వ్యవస్థ లోపల దీర్ఘకాలంలో వాస్తవిక జాతీయ ఆదాయం లోపల, వాస్తవిక తలసరి ఆదాయం లోపల వచ్చేటువంటి పెరుగుదల ఏదైతే ఉందో అది ఆర్థికాభివృద్ధి అంటారు. అంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థ లోపల ఒకసారో రెండు సార్లో కాకోకుండా, లేదా ఒక సంవత్సరానికి 2 సంవత్సరాలకి మాత్రమే పరిమితం అయ్యే విధంగా కాకోకుండా దీర్ఘకాలానికి వర్తించే విధంగా వాస్తవిక జాతీయ ఆదాయంలో,
వాస్తవిక తలసరి ఆదాయంలో పెరుగుదల ఉంటే then we can consider that as economic development as per Mayer and Baldwin. Kuznets also accept this. కుజ్నెట్స్ అనేటువంటి ఆర్థికవేత్త కూడా దాదాపుగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తీకృతం చేయడం జరిగింది. అయితే వీళ్ళ అభిప్రాయం లోపల మనం ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం ఏంటంటే వాస్తవ జాతీయ ఆదాయము, వాస్తవ తలసరి ఆదాయం, ఈ రెండిట్లలో మార్పు. అంటే వాస్తవ జాతీయ ఆదాయము అని అంటే ఏమిటి? వాస్తవ జాతీయ ఆదాయం అంటే ఏమిటి? వాస్తవ జాతీయ ఆదాయం అంటే ఏమిటి? వాస్తవ తలసరి ఆదాయం అంటే ఏమిటి? వాస్తవ జాతీయ ఆదాయం అని అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో వివిధ రంగాలలో వచ్చినటువంటి మార్పు. అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలం లోపల జాతీయ ఆదాయంలో వచ్చినటువంటి పెరుగుదల. జాతీయ ఆదాయం అని అంటే సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం అంటాం. జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం అంటాం. ఇది జాతీయ ఆదాయం. అయితే ఈ జాతీయ ఆదాయాన్ని వాస్తవ జాతీయ ఆదాయంగా భావించాలి. అంటే వాస్తవ జాతీయ ఆదాయం అని అంటే ఏమిటి? నిలకడ ధరలో జాతీయ ఆదాయాన్ని కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. అంటే ధరల పెరుగుదలలో వచ్చినటువంటి మార్పులను పరిగణలోకి తీసుకోకుండా మనం జాతీయ ఆదాయాన్ని గణించాలి. ఆ జాతీయ ఆదాయం పెరిగితే దెన్ జాతీయ ఆదాయం పెరిగినట్టుగా, అంటే వాస్తవ జాతీయ ఆదాయం పెరిగినట్టుగా మనం భావించవచ్చు. ఇన్ ద సేమ్ వే వాస్తవ తలసరి ఆదాయం అంటే తలసరి ఆదాయం అంటే మనం ఏమంటామంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్ అంటాం. అంటే జాతీయ ఆదాయాన్ని జనాభాతోటి భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది. అయితే వాస్తవ తలసరి ఆదాయం అని అంటే ఏమిటి? వాస్తవ తలసరి ఆదాయం అని అంటే ఏమిటంటే తలసరి ఆదాయం యొక్క కొనుగోలు శక్తి ఏదైతే ఉందో దానిని మనం వాస్తవ తలసరి ఆదాయము అని అంటాం. తలసరి ఆదాయం యొక్క కొనుగోలు శక్తి ఏదైతే ఉందో అది ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిని ఖచ్చితంగా సూచిస్తుంది. కాబట్టి గునార్ మిర్దాల్ మరియు మేయర్, బాల్డ్విన్, కుజ్నెట్స్ ఇటువంటి వాళ్ళందరూ కూడా ఏమని భావిస్తున్నారు అని అంటే ఒక దేశంలో దీర్ఘకాలంలో వాస్తవ జాతీయ ఆదాయం లోపల, వాస్తవ తలసరి ఆదాయం లోపల వచ్చేటువంటి పెరుగుదల ఏదైతే ఉందో అది ఆర్థికాభివృద్ధిగా భావిస్తున్నారు. అంటే ఇది దీర్ఘకాలంలో ఉండాలి. కేవలం ఈ మార్పు రావటం అనేది ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకో పరిమితమైతే సరిపోయేటువంటి విషయం కాదు. ఈ మార్పు దీర్ఘకాలానికి నిలకడగా ఉండేదిగా ఉండాలి. then only we can consider that as economic development. తర్వాత మైకేల్ పి తొడారో అనేటువంటి ఆర్థికవేత్త ఆర్థికాభివృద్ధి అనేది ఒక బహుముఖమైన ప్రక్రియ అని అభిప్రాయపడ్డాడు. బహుముఖీయమైన ప్రక్రియ. బహుముఖీయమైన ప్రక్రియ అంటే ఏమిటంటే ఆర్థికాభివృద్ధి అనేది అనేక రకాల అంశాలలో వచ్చేటువంటి మార్పుల్ని పరిగణలోకి తీసుకునేటువంటి అంశం. నేను ఇంత ముందు చెప్పినట్టుగా ఆర్థికాభివృద్ధి అనేది కేవలం ఉత్పత్తిలో మార్పుల్ని కాకోకుండా సామాజిక మార్పుల్ని, తర్వాత వ్యవస్థాగతమైన మార్పుల్ని, తర్వాత సాంకేతిక మార్పుల్ని, ఇలా అనేక రకాల మార్పుల్ని కూడా పరిగణలోకి తీసుకునేటువంటి అంశం. అంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగ నిర్మూలన, పేదరిక నిర్మూలన, తర్వాత ఆదాయ సమానతల నిర్మూలన, తర్వాత మూఢ విశ్వాసాల తొలగింపు, తర్వాత అక్షరాస్యత పెంపు, తర్వాత సాంకేతిక పరిజ్ఞానం పెంపు, ఇలా అనేక రకాల మార్పులతో కూడుకున్నటువంటి పెరుగుదల ఏదైతే ఉందో ఆ ఉత్పత్తిలో పెరుగుదలని ఆర్థికాభివృద్ధిగా మైకేల్ పి తొడారో అనే ఆర్థికవేత్త చెప్పడం జరిగింది. ఈ రకంగా ఆర్థిక వృద్ధి మీద, ఆర్థిక అభివృద్ధి మీద రకరకాల ఆర్థికవేత్తలు రకరకాల అభిప్రాయాలని వ్యక్తీకృతం చేయడం జరిగింది. సరే, మనం ఈ సందర్భం లోపల మనకు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళ ఛాయాచిత్రాల్ని మనం పరిశీలన చేద్దాం. మనకు ఈ ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి పదాల మధ్యన తేడాలను వ్యక్తీకృతం చేసినటువంటి ఆర్థికవేత్తల్లో ముఖ్యమైనటువంటి ఆర్థికవేత్త జోసెఫ్ షుంపీటర్.
ఆయనతో పాటుగా జాన్ ఆరిక్స్ అనేటువంటి బ్రిటిష్ ఎకనామిస్ట్ కూడా. ఆయనతో పాటుగా ఈ ఆర్థిక వృద్ధి ఆర్థికాభివృద్ధి పదాల మధ్యన తేడాలు తెలియజేసినటువంటి మరొక ఆర్థికవేత్త, ప్రఖ్యాత ఆర్థికవేత్త కిండిల్ బెర్గర్. కిండిల్ బెర్గర్ తో పాటు ఆర్థిక వృద్ధి ఆర్థికాభివృద్ధి పదాల మధ్యన తేడాలను తెలియజేసినటువంటి ఆర్థికవేత్తలలో అత్యంత ప్రధానమైనటువంటి ఆర్థికవేత్త గున్నార్ మిర్దాల్. ఆ తర్వాత భారతదేశానికి సంబంధించినటువంటి ప్రఖ్యాత ఆర్థికవేత్త డాక్టర్ అమర్త్య కుమార్ సేన్. ఈయన ఆర్థికాభివృద్ధి గురించి అనేక రకాల పరిశోధనలు చేసినటువంటి ఆర్థికవేత్తగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సంక్షేమార్థశాస్త్రం లోపల డాక్టర్ అమర్త్య కుమార్ సేన్ చేసినటువంటి సేవలకు గాను రాయల్ స్వీడిష్ అకాడమీ వాళ్ళు 1998లో ఈయనకు నోబెల్ పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది. భారతదేశానికి సంబంధించి నోబెల్ బహుమతి పొందినటువంటి ప్రప్రథమ ఆర్థికవేత్త డాక్టర్ అమర్త్య కుమార్ సేన్. అమర్త్య కుమార్ సేన్ ఆర్థికాభివృద్ధి గురించి చెబుతూ ఒక దేశ ఆర్థిక వ్యవస్థ లోపల మానవ వనరుల అభివృద్ధి ఏదైతే ఉందో అది మాత్రమే ఆర్థికాభివృద్ధి అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మానవ వనరుల అభివృద్ధి ఆర్థికాభివృద్ధి అంటే ఏమిటంటే మానవ వనరులు ఎప్పుడైతే అభివృద్ధిని సాధిస్తాయో then only we can consider that country was developed country. మానవ వనరుల వికాసము లేదా అభివృద్ధి అనేది 3 ప్రధానమైన అంశాల మీద ఆధారపడి ఉంటుంది అనేది అమర్త్య సేన్ ఉద్దేశం. ఒకటి విద్య, రెండవది ఆరోగ్యము, మూడవది జీవన ప్రమాణ స్థాయి. ఎప్పుడైతే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విద్య, ఆరోగ్యము, జీవన ప్రమాణ స్థాయి విషయం లోపల మెరుగైనటువంటి ఫలితాలను పొందుతారో అప్పుడు ఆ దేశం లోపల మానవ వనరులు నాణ్యంగా ఉన్నట్టు, ఆ మానవ వనరులు నాణ్యంగా ఉన్నప్పుడు ఆ దేశం ఆర్థికాభివృద్ధి చెందినట్లుగా డాక్టర్ అమర్త్య కుమార్ సేన్ అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. సరే, ఇలా ఆర్థిక వృద్ధి ఆర్థికాభివృద్ధి మధ్య రకరకాల అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళ నిర్వచనాలని కనుక మనం పరిశీలించినట్లయితే ఆర్థిక వృద్ధి ఆర్థికాభివృద్ధి మధ్య ఉన్నటువంటి తేడాలు ఏమిటి అనేది మనం ప్రస్ఫుటంగా అర్థం చేసుకోవచ్చు. నౌ we are going to distinguish between the words economic growth and economic development. ఆర్థిక వృద్ధి ఆర్థికాభివృద్ధి అనేటువంటి 2 పదాల మధ్యన ఉన్నటువంటి తేడాలను మనము అంశాల వారీగా పరిశీలన చేద్దాం. మొట్టమొదట మనం ఆర్థిక వృద్ధి ఆర్థికాభివృద్ధి మధ్యన ఉన్నటువంటి తేడాగా భావించేటువంటిది ఏమిటి అంటే ఆర్థిక వృద్ధి గురించి మాట్లాడేటువంటి సందర్భం లోపల ఉత్పత్తిని మాత్రమే మనం పరిగణలోకి తీసుకుంటాం. కానీ ఆర్థికాభివృద్ధి గురించి మాట్లాడేటువంటి సందర్భం లోపల మనము ఉత్పత్తితో పాటు సంస్థాగతమైన సాంకేతిక పరమైన మార్పుల్ని కూడా పరిగణలోకి తీసుకుంటాం. దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. తర్వాత ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి మరొక ప్రధానమైనటువంటి తేడా ఏమిటి అంటే ఎకనామిక్ గ్రోత్ రిలవెంట్ విత్ ద డెవలప్డ్ కంట్రీస్, వేరియాస్ ఎకనామిక్ డెవలప్మెంట్ రిలవెంట్ విత్ ద అండర్ డెవలపింగ్ కంట్రీస్. అంటే ఆర్థిక వృద్ధి అనేటువంటి పదము అభివృద్ధి చెందిన దేశాల గురించి మాట్లాడేటువంటి సందర్భం లోపల మనం ఉటంకిస్తాము. అదేవిధంగా ఆర్థికాభివృద్ధి అనేటువంటి పదాన్ని మనము అభివృద్ధి చెందుతున్న దేశాల గురించి మాట్లాడేటువంటి సందర్భం లోపల ఉటంకిస్తాము. తర్వాత మూడవ తేడా ఏమిటి అంటే ఆర్థిక వృద్ధి అనేది స్వల్పకాలానికి సంబంధించింది, ఆర్థిక అభివృద్ధి అనేది దీర్ఘకాలానికి సంబంధించింది. అంటే అభివృద్ధి చెందిన దేశాల లోపల ఉత్పత్తిలో పెరుగుదల, తర్వాత సంస్థాగత సాంకేతిక మార్పుల పెరుగుదల అనేది దాదాపుగా జరిగి ఉంటుంది.
కాబట్టి అక్కడ ఉత్పత్తిలో పెరుగుదల ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మాత్రం పరిగణలోకి తీసుకోబడుతుంది. ఫర్ దట్ రీజన్ ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ దట్ కంట్రీస్ ఈజ్ లిమిటెడ్ పీరియడ్, అంటే స్వల్పకాలానికి సంబంధించింది అని అర్థం. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాల లోపల ఆర్థికాభివృద్ధి రావాలి అని అంటే ఉత్పత్తిలో పెరుగుదలతో పాటుగా అనేక రకాల మార్పులు రావాలి. అందువల్ల ఆర్థికాభివృద్ధి అనేది చాలా దీర్ఘకాలిక ప్రక్రియ అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆర్థిక వృద్ధి ఆర్థిక అభివృద్ధి మధ్యన ఉన్నటువంటి మరొక తేడా, ఆర్థిక వృద్ధి అనేది పరిమాణాత్మకమైంది, ఆర్థిక అభివృద్ధి అనేది గుణాత్మకమైంది. అంటే కేవలం పరిమాణంలో మార్పులు వస్తే దాన్ని మనం ఆర్థిక వృద్ధి అని చెప్పుకోవచ్చు. అలా కాకుండా అనేక రకాల మార్పులతో కలిసి పరిమాణంలో మార్పు వస్తే దాన్ని మనం ఆర్థిక అభివృద్ధిగా భావించవచ్చు. తర్వాత ఆర్థిక వృద్ధి అనేది భౌతిక అంశాలకు సంబంధించింది. ఆర్థిక అభివృద్ధి అనేది భౌతిక అంశాలతో పాటుగా మానసిక అంశాలను కూడా పరిగణలోకి తీసుకునేటటువంటిది. అంటే కేవలం ఉత్పత్తిలో మార్పు వస్తే యూ కెన్ కన్సిడర్ దట్ యాజ్ ఎకనామిక్ గ్రోత్. కానీ ఉత్పత్తిలో మార్పుతో పాటుగా ప్రజల ఆలోచన విధానాలలో, ప్రజల దృక్పథాలలో, ప్రజల జీవన విధానాలలో, ప్రజల విద్యలో మార్పులు వచ్చినట్లయితే దెన్ ఓన్లీ యూ కెన్ కన్సిడర్ యాజ్ ఎకనామిక్ డెవలప్మెంట్. తర్వాత సాంకేతిక పరిజ్ఞానము, విదేశీ మూలధనము, అవస్థాపన సౌకర్యాలు, నిత్యం వినియోగించే వస్తు సమ్మేళనము ఆర్థిక వృద్ధి విషయంలో అధికంగా ఉంటుంది. ఆర్థికాభివృద్ధి విషయం లోపల పేదరిక నిర్మూలన, ఆదాయ పంపిణీల అసమానతలు, అవస్థాపన సౌకర్యాలు, అక్షరాస్యత మొదలైన దీర్ఘకాలిక సమస్యలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. తర్వాత మరొక ముఖ్యమైనటువంటి తేడా ఏమిటంటే ఆర్థిక వ్యవస్థ లోపల ఆర్థిక వృద్ధి మాత్రమే ఉంటే అది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించింది, కాబట్టి దాన్ని మనం ఆర్థిక వృద్ధిగా భావిస్తాము. అయితే ఆర్థిక అభివృద్ధి లోపల ఆర్థిక వృద్ధి కూడా కలిసి ఉంటే అది అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించింది, కాబట్టి మనం దాన్ని ఆర్థిక అభివృద్ధిగా పరిగణలోకి తీసుకుంటాం. ఆర్థిక వృద్ధి ఆర్థిక అభివృద్ధి మధ్యన ప్రధానమైనటువంటి తేడాలలో ఇదొకటి. ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక వృద్ధి మాత్రమే కనిపిస్తే అది ఆర్థిక వృద్ధి. ఆర్థిక అభివృద్ధి లోపల ఆర్థిక వృద్ధి కూడా అంతర్లీనంగా ఉంటే అది ఆర్థిక అభివృద్ధి. అంటే అభివృద్ధి చెందిన దేశాల లోపల there is no need to bring economic development. ఎందుకు అంటే they already achieved economic development. They have to achieve economic growth only. కాబట్టి ఆర్థిక వృద్ధి లోపల ఆర్థిక అభివృద్ధి ఆల్రెడీ జరిగిపోయి ఉంటుంది, కాబట్టి క్రమానుగతంగా అంతర్లీనంగా అది కనిపించదు. కానీ ఆర్థికాభివృద్ధి జరుగుతున్నటువంటి సందర్భం లోపల అనేక రకాల మార్పులు రావాలి, సంస్థాగతమైన సాంకేతిక పరమైన మార్పులు అనేక రకాలుగా రావాలి. అలాంగ్ విత్ ఆల్ దోస్ చేంజెస్ ఎకనామిక్ గ్రోత్ ఆల్సో ఇన్క్లూడ్, అంటే ఆర్థిక వృద్ధి కూడా రావాలి, అంటే ఉత్పత్తిలో పెరుగుదల కూడా రావాలి. కాబట్టి ఆర్థిక వృద్ధి కంటే ఆర్థిక అభివృద్ధి అనేది విస్తృతమైనటువంటి ప్రక్రియ అని మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా ఆర్థిక వృద్ధి ఆర్థిక అభివృద్ధి పదాల మధ్యన తేడాలని మనం చూడవచ్చు. సరే, మోస్ట్లీ మనం ఈ అధ్యయనం ద్వారా తెలుసుకున్నటువంటి అంశం ఏమిటి అని అంటే ఆర్థిక వృద్ధి relevant with the developed countries like America, Germany, Japan, etc. Whereas the word economic development relevant with the underdeveloping countries like India,
పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఎట్సెట్రా. కాబట్టి మనం భారతీయులుగా వీ హ్యావ్ టు అచీవ్ ఎకనామిక్ డెవలప్. అంటే మనం ఉత్పత్తిలో పెరుగుదలతో పాటుగా సంస్థాగతమైన సాంకేతికపరమైన అనేక రకాల మార్పులను కూడా తీసుకొచ్చుకున్నప్పుడు మనం ఆర్థికాభివృద్ధిని సాధించగలుగుతాము. ఆఫ్టర్ దట్ మనకు ఆర్థిక వృద్ధి అనేది లక్ష్యమై ఉంటుంది. అయితే ఆర్థికాభివృద్ధి అనేది అనేక రకాల అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికాభివృద్ధిని డిటర్మైన్ చేసేటువంటి అంశాలు 3 అంశాలుగా ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 1 సహజ వనరులు, 2 ఆర్థిక పరమైన అంశాలు, 3 ఆర్థికేతర పరమైన అంశాలు. విలియం జే పౌమెల్ అనేటువంటి ఆర్థికవేత్త ఒక దేశ ఆర్థికాభివృద్ధి లోపల ఆ దేశ సహజ వనరులకు చాలా కీలకమైనటువంటి భూమిక ఉంటుంది అని అభిప్రాయపడుతున్నారు. అంటే ఏ దేశమైతే సారవంతమైనటువంటి భూమిని కలిగి ఉంటుందో, ఏ దేశమైతే గనులని కలిగి ఉంటుందో, ఏ దేశమైతే విస్తారమైనటువంటి వనరులను కలిగి ఉంటుందో ఆ దేశానికి అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఏ దేశానికైతే ఇవి ఉండవో ఆ దేశానికి అభివృద్ధి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే భారతదేశం విషయానికి వచ్చినట్లయితే భారతదేశానికి ఇవి అధికంగా ఉన్నప్పటికీ కూడా అనేక రకాల సమస్యలు వీటి చుట్టూరా ఉన్నాయి. అంటే సాంకేతిక పరిజ్ఞాన లోపం కావచ్చు, తర్వాత మానవ నైపుణ్యం కావచ్చు, తర్వాత వీటిని వినియోగించుకునేటువంటి తీరులో మార్పులు కావచ్చు. ఇలా డిఫరెంట్ కాజెస్ వల్ల మనం మనకున్నటువంటి వనరుల్ని సంపూర్ణంగా వినియోగించుకోలేకపోతున్నాము. కాబట్టి బిపిన్ చంద్ర అనేటువంటి ఆర్థిక చరిత్రకారుడు భారతదేశాన్ని పేద ప్రజలున్న సంపన్న దేశము అన్నాడు. అంటే వి హ్యావ్ మోర్ రిసోర్సెస్ బట్ వీఆర్ పూర్. ఎందుకు అంటే మనం ఆ వనరులను వినియోగించుకోలేకపోతున్నాము, కాబట్టి మనం పేదవాళ్ళుగా ఉంటున్నాము అనేది అర్థం. తర్వాత ఆర్థికాభివృద్ధిని డిసైడ్ చేయటం లోపల ఆర్థిక కారకాలకు చాలా కీలకమైన పాత్ర ఉంటుంది. ఆర్థిక కారకాల విషయానికి వచ్చినట్లయితే ఆర్థిక కారకాలలో అత్యంత ముఖ్యమైనటువంటివి మూలధన కల్పన. ఆర్థికాభివృద్ధిని నిర్ణయించేటువంటి ఆర్థిక కారకాల విషయానికి వచ్చినట్లయితే 1 మూలధన కల్పన, మరొకటి విక్రయం కాగల మిగులు, తర్వాత విదేశీ వ్యాపారము మొదలైనవి చెప్పబడతాయి. అంటే మూలధన కల్పన అంటే ఏమిటంటే ఏ దేశంలోనైతే పొదుపులు ఎక్కువగా ఉంటాయో, వాటిని సేకరించేటువంటి సంస్థాగతమైన సదుపాయాలు ఎక్కువగా ఉంటాయో ఆ దేశం లోపల మూలధనానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మూలధన కల్పన ఎక్కువగా ఉండటం వల్ల పారిశ్రామిక ప్రగతి సాధ్యం అవుతుంది. ఫలితంగా ఆ దేశం అభివృద్ధిని త్వరితగతిన సాధిస్తుంది. ఇన్ ద సేమ్ వే రెండవది విక్రయం కాగల మిగులు. అంటే ఏ దేశంలోనైతే ప్రజలు తాము ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తిని తమ అవసరాలకు పోను ఎక్కువ మొత్తాన్ని మిగిల్చగలుగుతారో, అంటే సేవింగ్ చేయగలుగుతారో అటువంటి దేశం లోపల ఎక్కువ అభివృద్ధికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా విదేశీ వ్యాపారం. విదేశీ వ్యాపారం లోపల కీలకమైనవి ఎగుమతులు, దిగుమతులు. వెనెవర్ ఎక్స్పోర్ట్స్ ఈక్వల్ టు ఇంపోర్ట్స్ దెన్ ట్రేడ్ ఈస్ బ్యాలెన్స్. వెనెవర్ ఎక్స్పోర్ట్స్ ఆర్ గ్రేటర్ దాన్ imports, trade is favorable. Whenever exports are less than imports, trade is non-favorable. కాబట్టి ఈ 3 క్రైటీరియాలలో మనం ఎప్పుడూ కూడా ఎక్స్పోర్ట్స్ గ్రేటర్ దాన్ ఇంపోర్ట్స్ ఉండే విధంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు విదేశీ వ్యాపార చెల్లింపుల శేషము అనుగుణంగా ఉండి మనకు విదేశీ మార్కెట్ ద్రవ్య నిల్వలు ఎక్కువగా ఉండి దేర్ ఆర్ ద ఛాన్సెస్ టు us టు బి డెవలప్. తర్వాత ఆర్థికేతర అంశాలు. కొన్ని ఆర్థికేతర అంశాలు కూడా ఆర్థికాభివృద్ధిని డిటర్మైన్ చేస్తాయి. వాటిలో ముఖ్యమైనవి మానవ వనరులు. ఒక దేశ ఆర్థికాభివృద్ధిని డిసైడ్ చేయటం లోపల మానవ వనరులకు చాలా ప్రాధాన్యత ఉంది అని చాలా మంది ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అమర్త్య సేన్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అదేవిధంగా
అభిజిత్ బెనర్జీ, మహబూబ్ ఉల్ హక్, మహమ్మద్ యూనస్, ఇలా చాలా మంది ఆర్థికవేత్తలు మానవ వనరుల అభివృద్ధి మీద ఆర్థిక అభివృద్ధి ఆధారపడి ఉంది అని చెప్పడం జరిగింది. అంటే ఏ దేశంలోనైతే మానవ వనరులు విద్యను ఎక్కువగా కలిగి ఉండి, ఆరోగ్యాన్ని ఎక్కువగా కలిగి ఉండి, జీవన ప్రమాణ స్థాయిని ఎక్కువగా కలిగి ఉండి, నాణ్యంగా ఉంటాయో ఆ దేశం లోపల అభివృద్ధికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అనేది దీని ఉద్దేశం. అదేవిధంగా సాంకేతిక ప్రగతి. సాంకేతిక ప్రగతి ఏనంటే కూడా మనందరికీ తెలుసు. ఇది ప్రజల యొక్క జీవన విధానాన్ని మరింత మెరుగుపరిచేటువంటి అంశం. కాబట్టి ఏ దేశానికైతే సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుందో ఆ దేశం త్వరితగతిన అభివృద్ధిని చెందడానికి అవకాశం ఉంటుంది. తర్వాత రాజకీయ స్వాతంత్రం లేదా రాజకీయ ఉద్దేశాలు, అంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద పాలిటిక్స్. అంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థ లోపల రాజకీయ వ్యవస్థ యొక్క ఉద్దేశాలు ఆ దేశాన్ని అభివృద్ధి చేసేవిగా ఉండాలి. దెన్ ఓన్లీ దట్ కంట్రీ విల్ డెవలప్. అలా కాకోకుండా ఒక దేశ ఆర్థిక వ్యవస్థ లోపల ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థకు ఆ దేశాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశం కంటే కూడా వేరే ఉద్దేశాలు ప్రధానమైనట్లయితే అప్పుడు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. తర్వాత సామాజిక వ్యవస్థ, అంటే ఒక దేశం లోపల ఉన్నటువంటి సామాజిక వ్యవస్థ ఆ దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. అంటే సమాజం లోపల మతాలు కానీ, తర్వాత కులాలు కానీ, విశ్వాసాలు కానీ, తర్వాత నమ్మకాలు కానీ, తర్వాత ఆలోచనలు కానీ, ఇవన్నీ కూడా ప్రగతిదాయకంగా ఉండాలి, అంటే ప్రగతిముఖంగా ఉండాలి. అప్పుడు ఆ దేశం త్వరితగతిన అభివృద్ధిని సాధించడానికి వీలవుతుంది. అలా కాకోకుండా మూఢ విశ్వాసాల ప్రాతిపదికగా ఉన్నట్లయితే, వెనకబాటు ప్రాతిపదికగా ఉన్నట్లయితే ఆ దేశానికి అభివృద్ధి అవకాశాలు తక్కువగా ఉంటాయి అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఒక దేశ ఆర్థిక వ్యవస్థ లోపల ఉన్నటువంటి అవినీతికి కూడా ఆ దేశ ఆర్థిక అభివృద్ధిని డిటర్మైన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఏ దేశమైతే అవినీతికి అవకాశం లేనిదిగా ఉంటుందో ఆ దేశం త్వరితగతిన ఆర్థిక అభివృద్ధిని చెందుతుంది. ఏ దేశంలోనైతే అవినీతి ఎక్కువగా ఉంటుందో ఆ దేశం అభివృద్ధి చెందడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అదేవిధంగా చివరిగా ఒక దేశ ఆర్థికాభివృద్ధిని నిర్ణయించడం లోపల మరొక ముఖ్యమైన అంశము అభివృద్ధి చెందాలనే కాంక్ష. అంటే ఒక దేశానికి కానీ, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ, ఆ దేశంలో ఉన్నటువంటి సంస్థలకు కానీ, ఆ దేశంలో ఉన్నటువంటి పౌర ప్రజా సంఘాలకు కానీ అభివృద్ధి చెందాలనేటువంటి ఆకాంక్ష బలంగా ఉంది. రిచర్డ్ టి గిల్ అనేటువంటి ఆర్థికవేత్త ఏ దేశంలోనైతే ప్రజలకు అభివృద్ధి చెందాలనే కోరిక బలంగా ఉంటుందో ఆ దేశం త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది అని అభిప్రాయపడ్డాడు. అంటే బర్నింగ్ డిజైర్ అంటాం మనం. బర్నింగ్ డిజైర్ అంటే బలమైన కాంక్ష, దృఢమైన కాంక్ష. ఇది ఏ వ్యక్తులకైతే ఉంటుందో ఆ వ్యక్తులు త్వరితగతిన అభివృద్ధి చెందుతారు. అంటే నేను సాధించాలి, నేను అచీవ్ చేయాలి అనేటువంటి సంకల్పము ఏ వ్యక్తులకైతే ఉంటుందో ఆ వ్యక్తులు వాళ్ళ లక్ష్యాలను ఖచ్చితంగా సాధించి తీరుతారు. అదేవిధంగా దేశానికి కూడా, దేశంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా, దేశంలో ఉన్న సంస్థలకు కూడా ఈ బర్నింగ్ డిజైర్ అంటే అభివృద్ధి చెందాలనేటువంటి ప్రగాఢమైనటువంటి కాంక్ష ఉంటుందో ఆ దేశం త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది అంటాడు రిచర్డ్ టి గిల్ అనేటువంటి మేధావి. కాబట్టి ఈ రకంగా ఆర్థిక అభివృద్ధి అనేది అనేక రకాల ఆర్థికవేత్తల ద్వారా అధ్యయనం చేయబడినటువంటి అంశము. కాబట్టి మనకు అది అవసరమైనటువంటి అంశము. భారతదేశంలో ఆర్థికాభివృద్ధి అనేది త్వరితగతిన సాధించాల్సినటువంటి అంశము. కాబట్టి యూ హ్యావ్ టు స్టడీ థరోలీ అబౌట్ ద ఎకనామిక్ డెవలప్మెంట్ టు understand the Indian economic issues. అందరికీ మరొక మారు నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ by like and share
You encourage us. You